మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. ఏమన్నా మంచి యోగాలతో తీపి జ్ఞాపకాలను ఉంటాయా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయా? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఈ సింహరాశి అనేటప్పటికీ మనకి ఏమవుతుందంటే కనుక ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే 1 మీనరాశి, 2 మేషరాశి, 3 కర్కాటక రాశి, 4 సింహరాశి. అందులో పాటు ఈ సింహరాశి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ముఖ్యంగా గత సంవత్సరం మధ్యస్థర భాగం నుంచి కూడా, అంటే వీళ్ళకి చూసుకున్నట్టయితే కనుక జూన్ మాసం నుంచి వీరికి కొంచెం ఇబ్బందులు అనేది మనకి వెంటాడుతూనే ఉన్నాయి. జూన్ మాసం నుంచి కూడా కొంచెం రకాల ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి వీరికి, సింహరాశి వారికి. ఎందుకు అంటే కనుక వీరి స్థానంలో మనకి కేతు ఉండటం, అలానే ఈ కేతుతో సంబంధించి దిగువ స్థానాలన్నింటిలోనూ శుక్రుడు, కుజుడు, అలానే రవి భగవానుడు కూడా సంచరించడం, దీనితో పాటు బుధుడు కూడా కింద స్థాయిలో రావడం వీరికి కొంతమేర అశుభం అనే చెప్పొచ్చు వీరి అందరికీ కూడా. దీంతో పాటు ఇప్పుడు వక్రంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఉచ్చంలోకి వచ్చేసాడు. దాంతోపాటు కర్కాటకలో ఉన్నటువంటి 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు కూడా మళ్ళీ స్థానానికి వచ్చేసాడు. దాంతోపాటు ఈ యొక్క మోడ్యంలో కూడా మనకి సంభవిస్తుంది, గురుమోడ్యాలు కూడా మొదలైనవి. ఇక ఈ యొక్క డిసెంబర్ మాసం మొత్తం కూడా అశుభ దృష్టియే ఎక్కువగా కనబడుతోంది. మోడ్యం ఉంది, ఇటు వచ్చేసి పితృకి సంబంధించిన పండగలు వస్తూ ఉన్నాయి, నిలబడతా ఉన్నారు. దీంతోపాటు మకరంలోకి వచ్చేటువంటి రవి భగవానుడు, ఇవన్నీ కూడా సంచరించండి గ్రహాలన్నీ చూసుకున్నట్టయితే కనుక వీరికి ఖచ్చితంగా ఒకటి చెప్తాల్సి వస్తుంది, గండాలు. వీరికి తెలియకుండా నిధులను ఇరుక్కోవటం. అది కూడా ఎలా అంటారా, ఏదైనా మన పేరు చెప్పి మన షూరిటీ పెట్టేసి లోన్లు ఇప్పేయటం, ఎవరికైనా సరే మనవాడే అని చెప్పేసి లోన్లు ఇవ్వటం, ఎవరినో నమ్మేసి ఎవరినో తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయటం, వీరు ఎదుగుతారు కదా అని చెప్పి ఆర్థిక సహాయం చేయటం, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్లు అండి. మనం చేసే సహాయాలు మంచివే, కానీ వాటి వల్ల మనం నష్టపోతాం. వీడు ఇల్లు కొనుక్కుంటాడు, జీవితంలో బాగుపడతాడని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చేసి ఎవడికో ఇల్లు కొనిపించడం, ఇక వీడు ఎదుగుతాడని చెప్పి విదేశానికి సహాయం చేయటం, ఆర్థికంగా సహాయం చేయటం, చదువుకోవడానికి సహాయం చేయటం, అన్ని రకాలుగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఈ సహాయం చేసిన చెయ్యి ఏం చేస్తుంది అంటే సహాయం చేస్తూనే ఉంటుంది, కానీ తీసుకున్న చెయ్యి ఏం చేస్తుందంటే వీరి మీద మర్చిపోయి వీరినే ఇబ్బంది పెట్టి వీరినే ఇంకా లాగాలి, ఇంకా ఉంది అని చెప్పేసి వీరినే ఇప్పినడం చేయడం, వీరిని చేతపడి చేయటం, వీరిని ఇబ్బంది పెట్టేటువంటి ఇదైతే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఇనపెట్టిలో డబ్బులు ఉంటాయి. ఇనపెట్టి అంటే అందరికి ఐడియా ఉందో లేదో, బీరువాలో డబ్బులు ఉంటాయి. ఒక లాకర్, ఈరోజు అయితే గోద్రేజ్ లాకర్స్, ఈరోజు అయితే లాకర్లో డబ్బులు ఉంటాయి. లాకర్లో డబ్బులు ఉంటాయి. ఒక వ్యక్తి వచ్చారు మన దగ్గరికి, అయ్యగారు నాకు ఇట్లా డబ్బులు కావాలి, అమ్మగారు నాకు ఇట్లా డబ్బులు కావాలమ్మంటే సరే ఇస్తా ఉండని చెప్పేసి అని వాళ్ళని కూడా మనం బెడ్రూమ్లో తీసుకెళ్ళేసి ఆ లాక్ చూపించేసి ఇదిగో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇదిగో నీ ₹1,00,000 తీసుకెళ్ళి ఇస్తే ఈ 1,00,000 కన్నా కూడా 10 లక్షలు మీకు కన్ను పెడుతుంది. ఎవరు తీసుకునే వాళ్ళు, సహాయం తీసుకునే వాళ్ళు సింహరాశి వాళ్ళు సహాయం చేస్తారు. ఈ సింహరాశి వాళ్ళు బెడ్రూమ్లో తీసుకెళ్ళి మరీ డబ్బులు ఇస్తారు అన్నమాట. డబ్బులు ఇవ్వగానే ఆ లోపల ఉన్నటువంటి వాటి మీద కన్ను పడిద్ది తీసుకునే వాడికి. కన్నుబడి ఏం చేస్తాడంటే నైటో రేపు మార్నింగో ఎల్లుండో మంచి సమయం చూసుకొని కొల్లగొట్టేస్తాడు. ఆ కొల్లగొట్టే సమయంలో ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని కూడా కొల్లగొడతాడు. కాబట్టి అంటే చూసారా, సింహరాశి వాళ్ళు చేసే సహాయానికి ఎంత మోసపోతున్నారో చూసారా. ఇందులో ఆయన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, తన వాళ్ళు ఉంటారు, సేవ్ బ్లాస్టులు, ఫ్రెండ్స్, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం ఆలోచించుకోవాలి, ఎవరిని నమ్మకూడదు అని ఒకటి ఆలోచించుకోవాలి. సహాయం బయట వరకే, గడప అవతల సహాయం, గడప యువతలకి రానికూడదు. ఎవరిని సర్వెంట్ని కూడా నమ్మకూడదు, భార్యని, భర్తని, పిల్లల్ని కూడా నమ్మకూడదు కొన్ని విషయాల్లో మాత్రం. అందుకొని వారికి నచ్చిన పర్సనల్ పేజ్ ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటిది ఏర్పడుతుంది. ఇకపోతే ఆగస్టు, సెప్టెంబర్లో తీసుకున్నటువంటి హౌసులు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి అలా ఉండేసి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. అవన్నీ కూడా కొంతమేర సానుకూల పడేటువంటి వాతావరణం అయితే డిసెంబర్ 15 తర్వాత అయితే ఆరంభమవుతుంది. మళ్ళీ ఎవరొక రూపులోకి వచ్చేసి మనకి సహాయ సత్కారాలు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దానితో పాటు వీరు విదేశీ ప్రయత్నం ఏదైనా చేయాలనుకుంటే పర్టిక్యులర్గా
18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. డిసెంబర్ 18 తర్వాత కనుక వీరు విదేశీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. అది ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే, జాబ్ కోసం అయితే అవ్వదు. జాబ్ కోసం విదేశాలకు వెళ్ళాలంటే ఫిబ్రవరి ఆగాల్సిందే. 2026 సంవత్సరం ఫిబ్రవరి 15-16 తర్వాతనే వీరు విదేశాలకి, ఏది జాబ్ కోసం అయితే, అప్పటి వరకు చదువుకోవడానికి అయితే వెళ్ళొచ్చు. ఇక దాంతోపాటు ఆరోగ్య సమస్యలు, వీరికి ఎక్కువగా ఒబిసిటీ ప్రాబ్లము, అలానే యూట్రస్ ప్రాబ్లము, అలానే లివరు కిడ్నీ సమస్యలు, అలానే బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు అయితే వీరికి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వీరికి విటమిన్ డి లోపం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉంది. దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఎండలో నడవడమా, ఎండలో వాకింగ్ చేయడమా, ఎండలో తిరగడమా చేసుకోవాలి. లేదంటే కనుక రానున్నటువంటి రోజుల్లో వీరికి ఖచ్చితంగా స్ట్రెంగ్త్ వేసేటువంటి సమస్య, లంగ్స్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అది ఎక్కువగా లావున్నా, ఎక్కువగా ఇబ్బంది అయినా కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే డిసెంబర్ మాసం నుంచే మొదలు పెట్టాలి. నాకేం అవ్వదు, తక్కువ ఏజ్ ఉంది అనుకుంటే అవ్వదు. ఎవరికెవరికైనా ఎలాంటి సమస్యనో వస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారైతే కొంతమేర స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ మాసంలో బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎక్కడి వరకు అంటే కనుక పదవులు రాకపోయినా పేరైతే వస్తుంది. ఉన్న సంస్థల్లో ఉన్న స్థానానికి పేరు వచ్చేటువంటి దానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక ఆపోజిట్ సైన్ రాహు ఎవరైతే ఉన్నారో, రాహు ప్రభావితమైనటువంటి ఈ యొక్క మాసం కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువ ఆలోచన, ముందు లాస్ వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు దానివల్ల ఇబ్బంది పడేలా ఉంటుంది. ఇక జరిగిపోయినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడేదానికైతే కనపడుతూ ఉంది. దేవుడా ఏంటి నాకే ఎందుకు ఈ శిక్ష, మనం ఏం తప్పు చేయలేదు కదా అనుకొని బాధపడేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అప్పుడు అలా బాధపడ్డప్పుడు ఎక్కువగా బాధపడటం ద్వారా మనకి స్ట్రెస్ ఎక్కువగా అయ్యేసి మన ఒక ఆందోళన చెంది ఆరోగ్యం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయకూడదు. ఇక వీరికి ఎదుటి వ్యక్తిని నమ్మి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే చాలా నష్టం ఉంది. కాబట్టి వీరి వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పెయింటు, ఇనుము, ఇటుక, ఇసుక అలాంటి రంగాల్లో వీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే ఆర్కిటెక్చర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అయితే బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు. ఇక్కడైనా విదేశాలైనా ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల పరిస్థితి గురుగారు గారికి, ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ఇంట్లో వాళ్ళే శత్రువులు. వీరికి బయట వాళ్ళు ఎక్కడి నుంచి రానవసరం లేదు. ఇంట్లో వాళ్ళు చాలు, ఇంట్లో వాళ్ళు వీరికి శత్రులు. వీరిని వాడుకుంటారు, వీళ్ళని తొంతారు అనమాట. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా వీరింటి తిని వీళ్ళంటిని కొల్లగొట్టాలని చెప్పి చూసేటువంటి శత్రువులు వీరికి చాలామంది ఉంటారు. అమ్మ, అక్క, వదిన, బావ అనుకుంటూ వెనక నుండి వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువులు వీళ్ళకి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెందుతున్నాం ఎదురు తెలియకుండా ఉన్నంత వరకే వీరి ఆశలు, వీటి అడి ఆశలు ఇదవుతాయి అనమాట. ఆశలు కొనవుతో సాగాలి. ఈ ఆశలన్నీ కూడా మనకి కొనసాగించుకోవాలి, ఆశలన్నీ నెరవేర్చుకోవాలంటే కూడా ఖచ్చితంగా వీరు ఎవరికి కూడా చెప్పకూడదు మనం ఏం చేస్తున్నాం అనేది. ఇకపోతే శత్రువులు మన ఎదుగుదల తట్టుకోలేక కావచ్చు, మన మీద ఉన్నటువంటి వ్యసనంతో కావచ్చు, మన మీద ఎవరికి లొంగం అని చెప్పేసిన భావంతో కావచ్చు, ఏదైనా చెడు వ్యసనం మనమేం చేయించవచ్చు. దాంట్లో సిమ్టమ్ ఏంటంటే కనుక మనకు ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, మన మొహంలో చేంజెస్, మార్పు వస్తుంది. 2 నెలలకి మార్పు వచ్చేయటం, అలానే మనకి ఏం చేయాలో అర్థం కాబట్టి ఏం చేసినా లాస్ అవ్వటం, ఇవన్నీ కూడా కోపం ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మీకు ఉన్నాయా అంటే కనుక ఖచ్చితంగా జాతకంతో సంబంధం లేదు. మనకి ఏదో జరుగుతుంది, మనతో చుట్టూతూ ఉండేవారు, మన పక్కన ఉండేవారు ఏదో చేయిస్తున్నారు అని అర్థం. కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. లేదంటే చాలా ఇబ్బంది పొందేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఇక దీంతో పాటు ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఆ సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా వెతకాలి. ఇక మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక మనం చేయించే వాళ్ళం కాదు. అలాగా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటి విద్యలు చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం వాటి నుంచి విముక్తి కలిగించేటువంటి విధానంలో మనం ఉన్నాం. మా భార్య ప్రవర్తన సరిగ్గా ఉండట్లేదు, సో డైవర్ట్ అయిపోతుంది, ఒకప్పుడులా ఉండట్లేదు, సంథింగ్ చేంజెస్ వస్తాయి, ఇలా అప్రోచ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏంటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే అత్యాశ ఎక్కువైపోయింది. పెళ్ళి అయినా కూడా వారి మీద కన్నేయటం, వారిని హిప్నటైజం చేయటం, వారే నా పక్కన కావాలనుకొని కోరుకోవటం అతి ఆశ అనమాట. ఇది పనికిరానటువంటి ఆలోచన, వీరిలో నాగరికత లేనటువంటి ఆలోచన అనమాట. తల్లిదండ్రులు వీరికి ఇదే నేర్పించారు, సాంప్రదాయమైనటువంటి ఆలోచన అనమాట. తల్లి వయసు ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు, తండ్రి వయసు ఉన్న వాళ్ళని లాగేస్తూ ఉన్నారు. అదేమంటే ఇష్టమైంది, డబ్బు ఉన్నది అని చెప్పేసి అని ఈ యొక్క అపకీర్తి కోసము, అపనష్టం కోసం చేసుకునేటువంటి క్రియలు ఇవన్నీ కూడా ఏంటంటే పరపురుషునితో సంబంధాలు, పరస్త్రీతో సంబంధాలు
సంబంధాలు ఇవన్నీ కూడా శనితో సమానం అనమాట. ఇవన్నీ ఎదుగుదలకి మూలం కాదు, ఎదుగుదలేరు. అలా సంబంధాలు పెట్టుకుంటే ఎదగలేరు, అక్రమ సంబంధాలు అంటారు. అలాంటి సంబంధాలు పెట్టుకుంటే మనిషి జీవితం ఎదగలేడు. అదృష్టం బాగున్నా, జాతకం బాగున్నా, అన్ని రకాలు బాగున్నా ఖచ్చితంగా వాడి జీవితంలో శని ఉంటుంది, లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. ఏ పని చేసినా అడుగంటే పోతారు. కాబట్టి జాతకాలు ఏం చేయలేరు. అలాంటి పనులకి పెట్టుకోకూడదు, చేయకూడదు, మరొకరి మీద కన్ను వేయకూడదు. అలా వేసినట్టు దగ్గర ఖచ్చితంగా నాశనం అయిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఇంకోటి ఉంది, అన్నిటికన్నా గొప్ప విషయం అని చెప్పుడు మాటలు. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి చెప్పుడు మాటలు చెప్పడం కానీ, చెప్పుడు మాటలు వినడం కానీ చేయకూడదు. చెప్పుడు మాటలు విని ఇంట్లో వాళ్ళని అనుమానించకూడదు. అలాంటి చేయడం ద్వారా దరిద్రం అంటారు అవన్నీ. వాటి వల్ల ఎదగలేం, లైఫ్లో ముందుకు వెళ్ళలేం. కాబట్టి వాటన్నిటి కూడా మనము నయం చేసేటువంటి ఆలోచనతో, మంచి మనసుతో మనం ముందుకున్నాం, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనం తప్పు చేసేవాళ్ళం కాదు, వాటిని అనుగుణంగా తీసుకొచ్చేసి మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు, దైవారాధన ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి? ఇకపోతే సింహరాశి వారు అన్ని రకాలతో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి కదా. ఈ దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. దాంతోపాటు పరిహారం కన్నా ముందు మన దగ్గర కూడా కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా సంప్రదిస్తున్నారు ఈ రోజున. మన దగ్గరికి ప్రతిరోజు కూడా మీరు గమనిస్తే కనుక మన దగ్గర లభించేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో, వారికి హిప్నటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి విద్యలకు అన్నిటికీ కూడా బలైన వారందరికీ కూడా ముందు పెట్టడం అంటారు, మడుగు ముందు ఉంటుంది. అది తిని కూడా బలవుతూ ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ కూడా మన దగ్గరికి రావడంతో ఉపశమనం బాగా లభిస్తూ ఉంది. వారికి మనకి చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఎన్నో రకాల 100 కిట్లు పోతా ఉన్నాయి ఈ రోజు మనకి దగ్గర నుంచి. ఎందుకంటే వారికి మంచి జరుగుతూనే కదా తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా సంప్రదిస్తే మంత్రోచ్చారణ చేసినటువంటి వాటిని మీకు మంచి చేసేదానికైతే సానుకూలంగా చేసేదానికి ముందుకున్నాము. ఆ ఇబ్బంది అయితే మీకు లేదు. దాంతోపాటు దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కావాలి. కొన్ని వస్తువులు అయితే చూపిద్దాం. మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని కొన్ని అయితే చూపిద్దాం. దాంతోపాటు వ్యాపార సమస్యలు చాలా ఉంటాయి. ఎవరికి? సింహరాశి వారికి. వారందరూ కూడా సంస్థల్లో ఇది మాయాజల్ అని ఉంటుంది. ఈ మాయాజల్ అనేది వ్యాపార సంస్థలో పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. చెడు భయాలు, ఏదైనా చెడు వ్యసనాలు, దాంతోపాటు ఆందోళన, చికాకు, దాంతోపాటు వ్యాపార వృద్ధి కూడా అవుతుంది. నరదిష్టి అనుభవం కూడా తగ్గుతుంది ఈ మాయాజల్ అనేది పెట్టుకుంటే. దాంతోపాటు ఇది అష్టదిబ్బంధన ముడుపు అంటారు దీన్ని. అన్ని రకాలు ఉంటాయి ఇందులో. దిష్టి తగలకుండా, ఇంట్లో ఏదన్నా బ్లాక్ మ్యాజిక్, వశీకరణ చేతబడి ఇంట్లో అయ్యింది, ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు, ఒకరికొకరు పడట్లేదు, కొట్టుకుని చచ్చిపోతున్నాము అంటే కూడా వాటందరికీ కూడా ఈ అష్టదిబ్బంధన ముడుపు. ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు, అన్ని విధాల దారులన్నీ బ్లాక్ అయిపోయినాయి అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అంటారు. ఖచ్చితంగా ఇవి అందులో గొడవలు అవుతున్నాయి, భార్యభర్త విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, పిల్లలు మాట వినట్లేదు, ఇంక ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉంది, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, సరిగ్గా తినలేకపోతున్నాను, డబ్బు సంపాదించలేకపోతున్నాను, ఇంటికి ఏదో అవుతుంది అనుకున్న అందరికీ కూడా చిన్న పరిష్కార మార్గంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే దొరుకుతుంది ఈ యొక్క అష్టదిబ్బంధన ముడుపు. ఇది నేలలో బూడ్చిపెట్టాలి. ఇంట్లో బూడ్చిపెట్టడం ద్వారా దీన్ని మంచి జరుగుతుంది. అన్ని రకాల శక్తులు కూడా దూరం అయిపోయేదానికైతే ఆప్షన్ ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క కియామాల, ఈ కియామాల కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తుంది, డబ్బు పరంగా నిలబెడుతుంది, ఆరోగ్యపరంగా నిలబడుతుంది, నరదిష్టి, నరఘోష అన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఈ యొక్క దేవుని అనుగ్రహం కావాలి అనుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి దత్తాత్రేయ స్వామి అధిపతి, దాంతోపాటు వినాయక స్వామి అధిపతి. వీళ్ళిద్దరికి కూడా గరికా బెల్లం నైవేద్యం పెట్టాలి. పంచామృత అభిషేకం చేసుకుని చాలా మంచిది. 5 నారికేళములను సమర్పించుకోవడం చాలా మంచిది. వీరి పేరు చెప్పేసి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా చాలా మంచిది. మనకు ఉన్న కోరికలు, దరిద్రాలు అన్ని దాని మీద రాయాలి. కోరికలు అయితే తీరాలి, దరిద్రాలు అయితే పోవాలి. ఇవి రాసుకొని కనుక గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా బుధవారం లేదా మంగళవారం ఏ సమయంలో తినిపించవచ్చు. ఇలా చేయడం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం ఉంది, ఆప్యాయత ఉంది, ఆప్షన్ ఉంది. దానివల్ల మంచి జరిగేదానికి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ఇంకా సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలు అయితే కనుక చేసుకోవాల్సిన పరిహారం అయితే గోధుమ రొట్టెలు ఒక్కటి చేసినట్టు బాగుంటుంది. నవధాన్యాలు తీసుకొని ప్రతిరోజు కూడా చిటికెడు నవధాన్యాలు తీసుకొని సాయం వేళలో మన చుట్టూతా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తీసుకొని ఎక్కడ పొదలకొని చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేసుకుంటే స్త్రీలకు మంచి జరిగేదానికి, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా మంచి జరిగేదానికి, శుభకార్యాలు పాల్గొనేదానికి, శుభకార్యాలు వేలకయ్యేదానికి అయితే ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఈ మాత్రం పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.